నేను ఎప్పటి నుంచో చెప్తాను, నన్ను అంటారు చాలా మంది, మీరు ఆర్టిస్ట్ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు, క్రికెటర్స్ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు అంటే, అంటే ఇదేంటి, ఇది మా ఆర్మీదో లేకపోతే నేవీదో ఎయిర్ ఫోర్స్దో సొంత గొడవ, ఇది మా ఇంట్లో వాళ్ళని ఏమన్నా టార్గెట్ చేసినందుకు మేము అక్కడికి వెళ్ళామా? లేదు కదా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ దిస్ కంట్రీ, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ దిస్ కంట్రీ టు సపోర్ట్. ఓకే. అప్పుడే కదా ఇప్పుడు మీరు ఒక వైపు నుంచి అక్కడి నుంచి ఆర్టిస్ట్ని పిలుస్తున్నారు, వాళ్ళతో మూవీస్ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే అక్కడి నుంచి మీరు క్రికెటర్స్ని పిలుస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎప్పుడైతే యుఎస్కి రష్యాకి గొడవ ఉన్నప్పుడు ఒక కంట్రీ రెండో కంట్రీలో, అంటే యుఎస్లో ఎప్పుడైతే ఒలింపిక్స్ జరిగినాయో రష్యా దాన్ని బాయ్కాట్ చేసింది, రష్యాలో ఎక్కడైతే ఒలింపిక్స్ జరిగినాయో యుఎస్ దాన్ని బాయ్కాట్ చేసింది. జస్ట్ యుఎస్ అండ్ రష్యా కాదు, వీళ్ళ సపోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాయ్కాట్ చేసింది అటెండ్ అవ్వడానికి. అంత పెద్ద ఒలింపిక్స్నే జనాలు బాయ్కాట్ చేస్తున్నారు వాళ్ళ కంట్రీ మీదకి ఏమన్నా వస్తే. మీరు ఆఫ్టర్ ఆల్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఏడుస్తున్నారు.